మ్యామ్ మీరు చెప్పినట్లు వన్స్ పేషెంట్ డీ అడిక్షన్ ద్వారా రికవర్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాటి వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. దాని నుంచి మనం ఎలా డైవర్ట్ చేయాలి, అది అసలు మనం ఆ సిచ్యువేషన్స్ మనం ఎలా క్రియేట్ చేయాలంటారు? సో ఈ రిలాప్స్ ప్రివెన్షన్ అన్నది ట్రీట్మెంట్ మనకి రికవరీలో ఒక భాగమే అనమాట. సో దానికి ఏంటంటే ముందే వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఇవి ట్రిగ్గర్స్ ఉంటాయి. సో ట్రిగ్గర్స్ ఏంటి, ఇప్పుడు ఆల్కహాల్ ఉంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ప్రెషర్ చేస్తున్నారా, ఎక్కువ పార్టీలకు వెళ్తున్నారు అనుకోండి, మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పార్టీస్కి వెళ్తే డెఫినెట్గా మళ్ళీ దానికి ఉంటారు. సో ముందు అవి ఐడెంటిఫై చేసుకోవాలి, ఎక్కడెక్కడ సోర్సెస్ అవి మనం కట్ చేసుకోవాలి కొన్ని. తర్వాత ఒకవేళ లోన్లీనెస్ అనుకోండి, ఇంట్లో ఎవరు లేరు, సో ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తే ఆ లోన్లీనెస్తో మళ్ళీ తాగొచ్చు బోర్డంతో. సో మనకి సోషల్ ట్రీట్మెంట్ కూడా ముందు ఐడెంటిఫై చేస్తే మనం ప్రాపర్గా వాళ్ళకి ముందే ప్రికాషనరీగా ఇవి చేసుకోవచ్చు అనేసి చెప్పడానికి ఉంటుంది. ఓకే, అంటే ఇందులో ముఖ్యంగా సెల్ఫ్ రియలైజేషన్ ఒకటి, సెల్ఫ్ మానిటరింగ్ ఒకటి కంపల్సరీ ఉండాలేమో. ఇన్సైట్ బిల్డింగ్ కూడా చేస్తాం. అంటే కొంతమందికి అవగాహన కూడా ఉండదు వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అవసరం అనేసి. సో అందుకే ఎంఈటీ ఆర్ మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ థెరపీ అంటాం. వాళ్ళని మోటివేషన్ ఎన్హాన్స్ చేయడానికి కూడా చాలా చేయాల్సి వస్తుంది. మ్యామ్ అయితే డీ అడిక్షన్ ట్రీట్మెంట్స్లో భాగంగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు మీరు చాలామందికి. ఆ పర్టికులర్ పేషెంట్తో పాటు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ అవసరమేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే అసలు పర్టికులర్గా ఆ పర్సన్తో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా మెయిన్గా ఇంపార్టెంట్. అవసరం అండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మనం ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో అలానే బిహేవ్ చేస్తే వీళ్ళకి కష్టం అవుతుంది. సో మనం ఫ్యామిలీ థెరపీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అంటే వీటన్నిటిలో మనం చూస్తే ఫ్యామిలీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది మ్యామ్. అది ఎటువంటి అడిక్షన్ అయినా అవ్వనివ్వండి, మళ్ళీ వాళ్ళు రివర్స్ వెళ్ళకుండా ఆ సిచ్యువేషన్స్ వాళ్ళు క్రియేట్ చేయకుండా అంటే కంపల్సరీ ఫ్యామిలీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్యామిలీ ఇప్పుడు మీ దగ్గరికి కొంతమంది పేరెంట్స్ తీసుకొని వస్తూ ఉంటారు, వాళ్ళు ముఖ్యంగా మీ దగ్గర ఎటువంటి ఎంక్వైరీస్ అంటే ఏం మాట్లాడుతూ ఉంటారు మ్యామ్? సో ఎక్కువగా అండి మనకి ఈ మధ్య ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ అని వింటూ ఉంటారు కదా. సో 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లల దగ్గర నుంచి మెయిన్ అదొక ఇష్యూస్తో వస్తూ ఉంటారు. అంటే స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తాయి, మాట వినట్లేదు, అల్లరి ఎక్కువ అయింది, అటెన్షన్ ఇవ్వట్లేదు, హోంవర్క్ చేయట్లేదు, ఆర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే ట్యాంట్రమ్స్ ఆర్ ఎక్కువగా అరవడము, మాట వినకపోవడం, అపోజిషనల్. సో అదొకటి. ఇంకా ఇందాక మాట్లాడుకున్నట్టు మొబైల్ అడిక్షన్స్ ఇవి ఎక్కువ అవ్వడము, పిల్లలతో కాన్ఫ్లిక్ట్స్ అవ్వడము, అండ్ ఈ మధ్య మనకి బార్డర్ లైన్ పర్సనాలిటీ అంటే సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ కూడా DSH అంటాం, డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ కూడా ఎక్కువైంది. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నారు అని కూడా తీసుకొస్తున్నారు. మ్యామ్ అయితే ఈ అడిక్షన్స్ అన్నింటిలో కూడా సివియారిటీని బట్టి, ఏజ్ని బట్టి ట్రీట్మెంట్స్ వేరీ అవుతూ ఉంటాయి మ్యామ్? డెఫినెట్గా వేరీ అవుతాయి. సో మనం చాలా ఇప్పుడు చిన్నపిల్లలు అనుకుంటే ఎక్కువగా ఫస్ట్ బిహేవియర్ థెరపీ ఐడియల్గా స్టార్ట్ చేసుకుంటాము. స్లోగా ఒకవేళ అది వర్క్ అవ్వకపోతే మనం యాడ్ ఆన్ మెడికేషన్స్ ఏమైనా పెట్టుకుంటాము. పెద్దవాళ్ళలో కూడా మనకి క్వశ్చనేర్స్ ఉంటాయి అన్నమాట సివియారిటీ అసెస్ చేయడానికి. సో చాలా సివియర్ అయితే డెఫినెట్గా మనకి మెడికల్ నాన్ మెడికల్ రెండు కలిపి పెట్టుకోవాల్సి వస్తుంది. మైల్డ్ సిమ్టమ్స్కి యూజువల్గా సైకోథెరపీ సెషన్సే సజెస్ట్ చేస్తాం. మేము అయితే ఇప్పుడు సైకియాట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది VR, వర్చువల్ రియాలిటీ అనేది వినిపిస్తోంది. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి మ్యామ్, ఎలా ఉపయోగిస్తారు దీన్ని? సో VRET ఆర్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ థెరపీ అంటాము. సో ఇది మనకి అబ్రాడ్లో యూసేజ్ ఉన్నా మనకి ఇండియాలో చాలా తక్కువ. సో మన క్లినిక్లో VRET మనం ఆల్మోస్ట్ డే ఇన్ డే అవుట్ యూస్ చేస్తూ ఉంటాము. ఇది ఎట్లా అంటే మనకి ఎవరికైనా స్పెసిఫిక్ ఫోబియాస్ అంటే ఫియర్స్ ఉన్నాయనుకోండి, కొన్ని ఫియర్స్, నాకు లిఫ్ట్లో భయం ఉంది, సో ఎక్స్పోజర్ థెరపీలో మనకి థెరపిస్ట్ లిఫ్ట్లో తీసుకెళ్ళి కిందకి చేయగలుగుతారు. లెటెస్ట్ ఫ్లైట్ ఫియర్ ఉందనుకోండి, సో థెరపిస్ట్ ఫ్లైట్ వరకు వెళ్ళి చేయలేరు కదా ఎక్స్పోజర్ థెరపీ. అలాంటప్పుడు మనకి ఈ వర్చువల్ రియాలిటీ వరల్డ్లో వాళ్ళకి ఈ పర్టికులర్ అంటే ఎయిర్పోర్ట్ ఎన్వైర్మెంట్స్, ఫ్లైట్ టేక్ ఆఫ్ ఇవన్నీ కూడా మనం ఎక్స్పోజ్ చేస్తాం. దాంతో స్లోగా ఈ సెషన్ వైజ్ వాళ్ళకి కొంచెం ఫియర్ అంటే వర్చువల్గా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి. అవును. సో మనం ముందే అవి షూట్ చేయాలన్నమాట, అలాంటి ఆల్మోస్ట్ న్యాచురల్ వీడియోస్ లాగా చేసి దాంట్లో పెడతాం. మ్యామ్ అయితే ఇప్పుడు మనం ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సైకియాట్రీలో కూడా ఏమన్నా AI రోల్ ప్లే చేస్తుందా, ఎలా ఉపయోగపడుతుంది మేము? అవునండి, చాలామంది ఇప్పుడు AI రోల్ సైకియాట్రీలో కూడా ఉంది. ఏంటంటే మనకి రెగ్యులేషన్స్ సరిగ్గా లేవు, నెమ్మదిగా రెగ్యులేషన్స్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా మెంటల్ హెల్త్ చాట్ బాట్స్ ఉన్నాయి AI యూస్ చేస్తూ మానసిక సమస్యల గురించి మాట్లాడుతూ సజెషన్స్ ఇవ్వడము. కానీ మనం స్క్రీనింగ్ టూల్స్
కూడా ఏఐలో వాడతాం, అంటే టు స్క్రీన్ వెదర్ యూ హ్యావ్ అ మెంటల్ హెల్త్ డిజార్డర్ ఆర్ నాట్. అండ్ ఫాలో అప్ రివ్యూ సెషన్స్కి దానికి కూడా మనం ఏఐని వాడచ్చు, వేరిన్ పేషెంట్కి గుర్తు చేయడం మీ సెషన్స్ ఉన్నాయి ఇప్పుడు అనేసి. ఆర్ మధ్యలో థెరపీ హోంవర్క్ అసైన్మెంట్స్ కూడా వాడచ్చు. ఎట్లా అంటే మనకి థెరపిస్ట్ కొన్ని ఈ వారం అంతా ఇది చేయాలని కొన్ని చెప్తారనమాట, సో అది చేశారా లేదా మానిటరింగ్ ఇట్లాంటి దానికి వాడుకోవచ్చు. సో దెర్ ఈస్ అ గుడ్ రోల్ ఆఫ్ ఏఐ, బట్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ వైజ్లీ అనమాట. మ్యామ్, అయితే ఇంతకు ముందు చెప్పినట్లు వర్చువల్ రియాలిటీ ఫోబియాస్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్కి, అంటే ఎనీ ఫోబియా, ఏ ఫోబియా అయినా కూడా ఈ వర్చువల్ రియాలిటీ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఒక్కొక్కరికి వాటర్ అంటే భయం, హైట్స్ అంటే భయం, కొంతమందికి మనుషులతో మాట్లాడాలన్నా కూడా భయం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కొత్త పర్సన్తో ఎవరితో కూడా అంత ఫ్రీగా మింగిల్ అవ్వలేరు. పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఒక ఫోబియా. వీటన్నిటికీ కూడా వర్చువల్ రియాలిటీలో ఉంటుందా? అవునండి, వర్చువల్ రియాలిటీ అంటే ఇప్పుడు ఎన్వైర్న్మెంట్లో మనం క్రియేట్ చేసేది ఇక్కడ వర్చువల్గా క్రియేట్ చేస్తున్నాం, రియల్గా క్రియేట్ చేసేది. సో ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్పైడర్ అంటే భయం ఉంది, సో ఐ కెన్ క్రియేట్ అ స్పైడర్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఐ కెన్ ఎక్స్పోజ్ ఇట్ టు యూ. సో అట్లా ఏదైనా మనం ఎన్వైర్న్మెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదర్ దెన్ దాట్ మనం వర్చువల్ రియాలిటీ ఈవెన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా వాడుకుంటాం. సో వీ క్రియేట్ ఎన్వైర్న్మెంట్స్ విచ్ ఆర్ వెరీ కామింగ్ అండ్ రిలాక్సింగ్. సో అవి కూడా మనం వాడుకుంటాం.